సరే, మరొకసారి దేవుని తోడు ఎందులో ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నా కదా. మొదటి పాయింట్ ఏంటి? ఇప్పుడు పౌలు గారు దేవుని తోడు ఉంది అని ఎలా గమనించాడు? పర్సనల్ అంటే వ్యక్తిగతంగా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. ఎక్కడెక్కడ పట్టించుకున్నాడు ఆయన్ని చూసాం కదా, 3 ప్రాంతాలు మళ్ళీ చెప్తాను. కొరింథీలో దేవుడు నన్ను పట్టించుకున్నాడని గ్రహించాడు. రెండవది, యెరూషలేములో దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అని గమనించాడు. ఓడ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అని ఆయన గమనించి దేవుడు నాకు తోడై ఉన్నాడు అని దేవుని బట్టి ఆయన ఆరాధన చేశాడు కదా. అందుకే ఆయన చివరి ఉత్తరం కూడా రాస్తూ అన్నాడు, ఎందరూ నన్ను విడిచిపోయినప్పటికీ కూడా ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహపు నోటలో నుండి నన్ను తప్పించాడు అని మనం చూసుకున్నాం. దేవుడు ఎందుకు మనకు తోడుగా ఉంటాడు అని అంటే, మనం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటము అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు ఎందుకు మనకు తోడుగా ఉంటాడు అంటే, సమస్తమైన ప్రతి దుష్కార్యంలో నుండి తప్పించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుని బట్టి మనం ఆరాధన చేస్తాం. రెండో పాయింట్ ఏమిటి అనంటే, దేవుని తోడు తనకు ఉంది అని తాను ఎలా గమనించాడు అనంటే, ఇందాక చెప్పాను కదా, ప్రావిడెన్స్ లేకపోతే ప్రొవిజన్ కూడా అనుకోవచ్చు. అంటే దేవుడు తన అవసరతలను తీరుస్తూ ఉండటం ద్వారా ఏం జరిగింది అనంటే, అమ్మయ్య ఈ ప్రాంతంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని గమనించాడు. ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఈ అనుభవము అనేది మనకుందా? దేవుడు మనల్ని పోషిస్తూ ఉండటం ద్వారా, దేవుడు మన అవసరతలను తీరుస్తూ ఉండటం ద్వారా, ఎవరూ మనల్ని పట్టించుకోవట్లేదు, కానీ ఊహించిన రీతిలో మన అవసరతలు తీర్చబడుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మన ప్రక్కన నిలిచాడు. దేవుడు మనకు తోడుగా ఉండబట్టే మన పోషణ అనేది జరుగుతూ ఉంటుంది. దేవుడు మన ప్రక్కన నిలవబట్టే మన అవసరతలు అనేవి తీర్చబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఆ భవిష్యత్తు అనేది పౌలు గారికి తెలియదు. ఆయన నిన్నేం జరిగిందో ఆయనకి తెలుసు, ప్రస్తుతం ఎలాగుంది అనేది ఆయనకి తెలుసు. ప్రావిడెన్స్ అంటే ఏంటి అంటే, దాన్ని 2 భాగాలు విభజిస్తే చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. వీడియో సినిమాలు వస్తూ ఉంటాయిగా. సినిమాలు వచ్చినప్పుడు సినిమా రిలీజ్ కాకముందే ఒక 2 నిమిషాల మొక్క లేకపోతే 1 నిమిషం మొక్క టీవీలో రిలీజ్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? ప్రీ రిలీజ్ అంటారు కదా, ప్రోమో అంటారు. అంటే ఏంటి అని అంటే, అందులో ఏముంది అనేది క్లుప్తంగా 1 నిమిషంలో చూపించేస్తాడు. అది మనకు అర్థమైద్దా? డైరెక్టర్కి అర్థమైద్దా? ప్రోమో చూసేసామనుకోండి, సినిమా చూసేసాను నాకు మొత్తం స్టోరీ తెలుసు అంటాడు ఎవడన్నా. ఏం జరిగింది అమ్మా ఏదో ఉంది ఇందులో చూడాలి అనుకుంటారు కదా. అదంతా అసలు ఇందులో ఏముంది అనేది ఎవడికి అర్థం కాదు. కానీ ఆ డైరెక్టర్కు మాత్రమే అది ఎక్కడ ప్రారంభించబడింది, మధ్యలో ఏం జరుగుతుంది, ఎక్కడ ముగించబడుతుంది అనేది డైరెక్టర్కి మాత్రమే తెలుసు. ఇప్పుడు మన డైరెక్టర్ ఎవరు? మన నిర్మాణకుడు దేవుడు. మనల్ని నడిపించేది ఆయనే. ఇప్పుడు ఈ కొరింథీ పట్టణానికి వచ్చిన తర్వాత ఈయనకు భవిష్యత్తు అనేది తెలియదు, కానీ భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడికి మొత్తం తెలుసు. ఆయనను ఆ పట్టణానికి నడిపించిన తర్వాత ఒక పరిస్థితులు చూసినప్పుడు దేవుని తోడు ఉంది అని గమనించాడు. ఎక్కడ అనంటే చూడండి, ఇదే 18వ అధ్యాయము 1వ వచనం చూస్తే, పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చినప్పుడు, ఇది ఎథెన్స్ నుండి కొరింథు అనే ప్రాంతం 50 కిలోమీటర్లు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనంటే, అక్కడ ఎవరున్నారు? పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచు ఉండేది. ఇక్కడ దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు, ఇక్కడ దేవుడు నా అవసరతలు తీరుస్తూ ఉన్నాడు అని గమనించి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని పౌలు గారు గమనించారు.
అక్కడ ఏదైనా ప్రాంతానికి మనం వెళ్తూ ఉన్నాము అని అంటే అక్కడికి ముందుగానే ఏం చేస్తామంటే నాకు తెలిసి నా కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. ఏదైనా ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైనా ట్రావెల్ గైడెన్స్ ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ ప్రాంతాన్ని గురించిన అవగాహన కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు గమనిస్తూ ఉంటారు కదా. అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్తారు. కానీ పౌలు గారు అథెన్స్ నుండి కొరింథీకి వచ్చేటప్పుడు ఒక్క కాంటాక్ట్ లేదు, అతనికి మార్గదర్శకులు లేరు, అక్కడికి ఎలా వచ్చాడో అనేది ఆయనకి తెలియదు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరిని అక్కడ సమకూర్చాడు అని అంటే అకుల్లా, ప్రిస్కిల్లా అను వ్యక్తులు. వీళ్ళు తీరా చూస్తే ఎవరు అని అంటే పౌలు గారు ఏ పని చేస్తూ ఉంటాడో అదే ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులు వీళ్ళు. కనుక వీళ్ళందరూ అక్కడ కూడుకొని ఏం చేశారు అని అంటే వాళ్ళు పోషించబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషన్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతకు మించి అకుల్లా, ప్రిస్కిల్లాల గురించి మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎవరు అని అంటే విశ్వాసులు కూడా. అకుల్లా, ప్రిస్కిల్లాలు ఎవరు అని అంటే దేవుని గురించి బాగా తెలిసిన వ్యక్తులు కూడా. అందుకనే చూడండి, ఇక్కడ మనకు తెలుసు కదా, 26వ వచనం చూడండి, 18-26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. చాలండి. తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకునే వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. ఈ అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు ఎంత మంచోళ్ళు అనంటే వాక్యం ఎరిగిన వ్యక్తులు కూడా. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే వాక్యమును మరి విషదముగా తెలియపరిచిరి అన్నమాట. అలెగ్జాండ్రియా నుంచి అపోల్లో అని ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఈయన కొంచెమే తెలుసు. కానీ ఈయన ఒకరోజు వాక్యం చెప్తా ఉంటుంటే పాపం ఇంకా క్లియర్గా ఈయనకి ఆ వాక్య జ్ఞానం లేదు. కాబట్టి ఈ అకుల్లా, ప్రిస్కిల్లాలు ఏం చేశారు అంటే మీరు బాగా చెప్తున్నారండి, మంచి భారంతో చెప్తా ఉన్నారు, చాలా చక్కగా చెప్తా ఉన్నారు, కానీ ఇంకొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, మీరు ఏమనుకోనంటే చెప్తాము అని అన్నాడు. అపోల్లో గారు కూడా చక్కగా విన్నాడు. వాళ్ళకి ఏం చేశారు అంటే లేఖనములను మరి విషదముగా అతనికి తెలియపరిచిరి అన్నమాట ఉంటుంది. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఏం చేశారు అంటే అకయ్యకు పోదలిచినప్పుడు ఏం చేశాడు ఆయన, అతన్ని చేర్చుకోవాలని అక్కడున్న సహోదరులకు వీళ్ళు ఏం చేశారంటే ఒక రిఫరెన్స్ లెటర్ రాసి మా ఓడు వస్తున్నాడు, అక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు పట్టించుకుంటారట? ఇలాంటి వ్యక్తులను ఎప్పుడైతే పౌలు గారు ఆ కొరింథీ పట్టణంలో చూశాడో, సేమ్ మనసు కలిగిన వ్యక్తులు, సేమ్ భారం కలిగిన వ్యక్తులు, దేవుని కొరకు నిలబడాలి అన్న కుటుంబం ఎప్పుడైతే కనపడిందో వాళ్ళని చూసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏమిటి అంటే అమ్మయ్య అమ్మయ్య అమ్మయ్య, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నన్ను నా అవసరతలు తీరుస్తున్నాడు, దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడని ఆయన ఏమనుకున్నాడు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని తోడును ఈ విధంగా తాను తెలుసుకోగలిగాడు. మొదటిది ఏంటి, ఎలా దేవుని తోడును తెలుసుకున్నాడు? వ్యక్తిగతంగా తనను పట్టించుకోవటం వలన దేవుని తోడు గ్రహించాడు. రెండవది తన అవసరతలు, దేవుడు పోషిస్తున్న విధానాన్ని గమనిస్తూ ఉండటం ద్వారా అమ్మయ్య దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు. మన అవసరతలు, మన పోషణ, ప్రతి ఆదివారం దేవుని పెట్టెలో మనం కానుక వేస్తూ ఉన్నాము అనంటే దేవుడు మనల్ని పోషించబట్టే, అది దేవుడు మన అవసరాలు తీర్చబట్టే. ఆలోచన చేయండి, కాళ్ళు చేతులు పడిపోతే ఒక 30 రోజులు అనారోగ్యం పాలైతే కొన్నిసార్లు వింతగా అనిపిస్తుంది. నెలల తరబడి పని చేయకుండా ఉన్నప్పటికీ కూడా 30 రోజులు తిండి తింటానే ఉంటాం. 30 రోజులు మనకు పోషణకి ఎలాంటి డోకా లేదు. ఎలా వస్తుంది అదంతా అనుకుంటాం. నేనే ఎప్పుడో సమకూర్చనుకున్నాం అనుకుంటానేమో, నా బలం, ఇది నా డబ్బు అని అనుకుంటామేమో. అది కట్ చేయటం నిమిషాలలో పని దేవునికి. వాటిని కట్ చేయటం దేవునికి క్షణాలలో పని. కానీ ఎవరో మన తరపున ప్రార్థన చేస్తున్నారు, ఎవరో మన తరపున విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, ఎవరో ప్రార్థన మనం కుటుంబము ముందుకు ఆత్మీయంగా కొనసాగటానికి, దేవుని తోడు మన పక్షాన ఉండటానికి ఏం చేస్తూ ఉన్నాడు అనంటే
ప్రతీది దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే సమకూరుస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పౌలు గారు భయంగా ఉన్నాడు. పౌలు గారు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్న పరిస్థితులలో దేవుడు వ్యక్తిగతంగా పట్టించుకొని, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు, నీకు ఎలాంటి హాని అనేది జరగదు. మనకు తెలియదు దేవుడు ఎలా సహాయం చేస్తాడు. ఇళ్లల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా, పిల్లల వివాహాల దగ్గరికి వచ్చినప్పటికీ కూడా, పిల్లల చదువుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం కష్టపడింది ఏమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు. కానీ గమనిస్తే అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు మంచి అల్లుడు దొరుకుతాడు, లేకపోతే మంచి కోడలు దొరికిద్ది, లేకపోతే మనం ఎక్కువ కష్టపడం మంచి స్కూల్లో దేవుడు సీట్లు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఊహించాం, మనకు తెలియకుండానే మన అమాయకమైన భక్తి, లేకపోతే మన ఇంట్లోని వ్యక్తులు చేస్తున్న ప్రార్థన ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకుంటూ, దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే సింహపు నోటిలోనికి వెళ్ళకుండా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. దేవుడు మన అవసరత తీర్చినప్పుడు, దేవుడు మనం ఏదైతే క్షేమము అని అనుకున్నది దేవుడు మనకు సమకూర్చినప్పుడు, దేవుని సన్నిధికి మనం ఎప్పుడు దూరం కావద్దు. ఎందుకు అనంటే దేవుడు మనకు అది సమకూర్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి మన దేవుని సన్నిధిని మనం ఖచ్చితంగా అనుభవిస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో తిరిగి ప్రతి దుష్కార్యము అనేది, సింహము ఎప్పుడైనా మినుగుదమా అని ఎదురు చూసే పరిస్థితులు, మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదము అనేది ఉంది కనుక, ఒకటి దేవుని సన్నిధిలో ఉండటము అనేది మన క్షేమం. దేవుడు మన పక్కన నిలవబడాలి అనేది కోరుకోవటము అనేది మనకు క్షేమము. పౌలు గారికి ఇదే జరిగింది. వ్యక్తిగతంగా దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవది, తన అవసరతలలో, తన పోషణలో దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. మూడవది ఏం చెప్పాను అనంటే పీపుల్ అన్న మాట చెప్పాను. ఏం చెప్పాను? పీపుల్ అంటే మనుషులు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు అనంటే, అమ్మయ్య, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదనుకున్నాడు. చూడండి, మొట్టమొదటిగా ఆ ప్రాంతం దగ్గరికి రాగానే ఎవరు కనపడ్డారు? అకులయును ప్రిస్కిల్లా కనపడ్డారు. దాని తర్వాత 7వ వచనం చూడండి, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిస్మము పొందిరి. చూసారా ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు అకుల ప్రిస్కిల్లాలు చూసినప్పుడు అమ్మయ్య, మంచి ఫెలోషిప్, మంచి సహవాసం దొరికింది అని సంతోషపడ్డాడు. దాని తర్వాత ఎవరు కనపడ్డాడు? తీతియు అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. దాని తర్వాత యూస్తు అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తన ద్వారా తన ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు, విశ్వాసంలోకి వచ్చారు. ఆయన ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంటే ఆయన ఇంటికి ఆనుకొని ఒక సమాజ మందిరము అనేది ఉంది. ఆ సమాజ మందిరంలో ఉన్న ఆ అధికారి ఏం జరుగుతుందమ్మా అని సరదాగా ఒక రోజు ఈవినింగ్ వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు కూడా ఎప్పుడైతే వాక్యం విన్నాడో అప్పుడు ఆయన రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడటం మాత్రమే కాదు, ఆయన ఇంటిలో వాళ్ళందరూ రక్షించబడ్డారు, అందరూ బాప్టిజం తీసుకున్నారు. సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు వాళ్ళ ఇంటి వాళ్ళే రక్షించబడ్డారు అని అంటే అదేదో మంచి మార్గమై ఉంటుంది అనుకొని అక్కడ అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. ఎంత చేంజ్ వచ్చింది! వచ్చిన ఆయన ఒక్కడే, కానీ చూస్తే అకుల్లో ప్రిస్కిల్లారు, నెక్స్ట్ రోజు చూస్తే తీయు, నెక్స్ట్ రోజు చూస్తే యూస్తు, అతని ఫ్యామిలీ, అతని నైబర్స్, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళల్లో ఉన్న విశ్వాసాన్ని చూసి, వీళ్ళల్లో ఉన్న దైవికమైన భక్తిని చూసి వీళ్ళు భలేగుందే అనుకొని క్రిస్పు అతని ఇంటి వారందరూ వచ్చి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకోవాలి? ఎందుకు
ఆ ప్రార్థనకు మనం అవకాశం కల్పించుకోవాలి అనంటే వ్యక్తిగతంగా మనం సాక్ష్యంగా, వ్యక్తిగతంగా మనం సువార్త చెప్పలేకపోవచ్చు కొన్నిసార్లు. ఏ ప్రవక్త తన స్వదేశాన హితుడు కాడు. నేను మీకు మీ ఇంటి పక్కన నేను ఉన్నాను అనుకోండి, నన్ను రోజు చూస్తూ ఉంటారు కాబట్టి రాకేష్ బాబా ఏం కాదు, ఆయన అంత సీన్ లేదనుకుంటాం. నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి ప్రతిరోజు, అబ్బే అంత సీన్ ఏం లేదు, రోజు బైబిల్ ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళంత భక్తి పరులు ఏం కాదనుకోవచ్చు నేను. కానీ ఈ నైబర్స్ యూస్తు, క్రిస్పు, వీళ్ళిద్దరి వల్ల ఏం జరిగింది అనంటే కొరింథీలో ఒక శ్రేష్టమైన పరిచర్య అనేది జరిగింది. ఇప్పుడు ఇద్దరు నైబర్స్ ఆలోచన చేయండి. ఈ ఇంటి వారు ఉండటం వలన ఆయన రాజ్య వ్యాప్తి జరిగిందా? అక్కడితో దేవుని యొక్క సువార్త క్లోజ్ చేసుకుని ఇక మీకు దండవరా నాయన, ఈ ప్రాంతాల్లో మేము సువార్త చేయడం దండగా నిలిపోయాడా? పైన ఒకటి ఉంది, ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళ దగ్గర సువార్త చేసినప్పుడు నేను ఇక్కడ చేయలేను, నా వల్ల కాదనుకున్నాడు. 5వ వచనంలో అక్కడ చూస్తే. కానీ 9వ వచనం ఇక్కడికి వచ్చేసరికి ఆ 2 ఫ్యామిలీస్, 2 కుటుంబాల వలన ఏం జరిగింది అంటే చూడండి, మళ్ళా చదువుతున్నాను. క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. దాని తర్వాత మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. Am I a stumbling block to others? నేను ఇతరుల యొక్క రక్షణకు నేనేమైనా ఆటంకంగా ఉన్నానా? బలులు చేయవేసే ముందు మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. నా వ్యక్తిగతమైన జీవితం వేరు. వన్స్ సంఘంలో చేర్చబడిన తర్వాత ఒక ఆత్మీయంగా మన జీవితము అనేది వేరు. మన ఆత్మీయ జీవితం ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితము దేవుని యొక్క సువార్తకు ఆటంకంగా ఉండకూడదు. మనము ఒక ప్రాంతంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు అనంటే, పౌలును కొరింథీలో పెట్టాడు, పౌలును యెరూషలేములో పెట్టాడు, పౌలును రోమాలో పెట్టాడు. మనల్ని ఈ ప్రాంతంలో మనల్ని ఉంచాడు అనంటే, దేవుడు మనల్ని ఒక ప్రాంతంలో ఉంచాడు అనంటే ఒక ఉద్దేశము అనేది ఉంది. మన ద్వారా అనేకులు ప్రభు యొద్దకు రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మన వలన అనేకులు దేవుని సన్నిధికి దూరం అయితే మన సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటము అనేది మంచిది. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నప్పుడు సేవకుడు ఆదరించబడుతూ ఉండాలి. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నప్పుడు సేవకుడు ప్రోత్సహించబడుతూ ఉండాలి. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఛానల్ దొరికింది, దేవుడు నాకు ఒక అవకాశము అనేది అనుగ్రహించాడు, ఇదొక్క అవకాశం చాలు నేను దేవుని యొక్క రాజ్య సువార్తను చేసుకుంటూ వెళ్ళటానికి. ఎప్పుడైతే అకుల్లా ప్రిస్కిల్లాలు చోటిచ్చారో, ఎప్పుడైతే యుస్తు చోటిచ్చాడో, ఎప్పుడైతే క్రిస్పు చోటిచ్చాడో, అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్త ఎంత అద్భుతంగా జరిగిందో. కనుక సహవాసము అనేది చాలా ముఖ్యం. అపవాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే, సహవాసము అనేది లేకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే సహవాసంలో చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సహవాసంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఇలా సైడ్ అయిపోతే ఏం జరిగిద్ది అనంటే అక్కడ దేవుని నామానికి మహిమ అనేది రాదు. కనుక అపవాది యొక్క ఏమంటారంటే వాడు కుయుక్తులను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒరిమి అనేది దీనికి చాలా అవసరం. ఎప్పుడైతే ఆ ఒరిమి, ఆ ఓర్పు అనేది మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటామో, ఎక్కడ నేను ప్రభు యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఒక మంచి విశ్వాసి యొక్క క్రమం నెమ్మదిగా జారిపోతున్నాను అనేది మన దేవుడు ఏమిచ్చాడు అనంటే అద్భుతమైనది ఒకటి ఇచ్చాడు మనకి, మనస్సాక్షి. మనం తప్పు చేస్తున్నామా, మనం మంచి చేస్తున్నామా అనేది పక్కనోడు ఇది ఎలాగోపోయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమానం ఏంటంటే మనస్సాక్షి. మంచి చెడులను వివేచించే ఒక జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడు. అప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే మన ద్వారా, మన సాక్ష్య జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా రాదో అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకటి ఇక్కడ ఈ కుటుంబాల వల్ల ఏం జరిగింది అనంటే
ఆ సహవాసం ద్వారా ఏం జరిగింది అనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తద్వారా ఆ కొరింథీలో శ్రేష్టమైన పరిచర్య అనేది జరిగింది. అంత మాత్రమే కాదు, ఇంకా కొంచెం క్రిందకి వెళ్తూ ఉంటుంటే అక్కడ తెస్సలోనికలో నుండి తిమోతి వస్తాడు. దాని తర్వాత ఫిలిప్పు సంఘంలో నుంచి శీల కూడా ఈయన దగ్గరకు వస్తాడు. అమ్మ మీరు వచ్చేసారు ఏంటంటే రాబుద్దైంది అన్నారు. అప్పటికి అకుల్లా ప్రిస్కిల్లా, తర్వాత ఎవరు, తీతియు, యుస్తు, క్రిస్పు అండ్ హిస్ ఫ్యామిలీ. దాని తర్వాత కట్ చేసి చూస్తే తెస్సలోనికలో నుండి ఒక మంచి గుడ్ న్యూస్తో అటు తిమోతి వస్తాడు. దాని తర్వాత ఫిలిప్పు సంఘం నుంచి ఎవరు వస్తారు అనంటే శీల వస్తాడు. ఏం తీసుకొని వస్తాడు అనంటే డబ్బులు తీసుకొని వస్తాడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక వీళ్ళతోనే అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. భలే ఉంది కదన్నమాట. మీకు పరిచర్య చేయటకే నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడిని అయితిని. కొరింథీ సంఘం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంది. వీళ్ళు ఎలాగుండే వాళ్ళు ఒకప్పుడు మనకు తెలుసు కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. చూడండి, కనుక ఏ కృపావరం నందును లోపము లేక, ఇంకొంచెం పైకి చూస్తే 4 నుంచి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశముల్లోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైరే. ఎవరిల్లు? ఈ ఫ్యామిలీస్ ఎవరు? తీతియు, యుస్తు, క్రిస్పు, వీళ్ళని గురించి ఇంకా అక్కడున్న కొరింథీ గురించి ఆలోచన చేస్తూ వీళ్ళు ఎలా తయారైపోయారు అనంటే ప్రతి విషయములలోనూ, లేకపోతే క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి ఉన్నందున. వీళ్ళలో ఏముంది అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యము అనేది స్థిరపరచబడి ఉంది. వీళ్ళు ఎలాగున్నారు అనంటే ప్రతి విషయములలో, అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. వీళ్ళు ఎలాగున్నారు అనంటే ఏ కృపావరమునందును లోపము లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు వీళ్ళు. కానీ ఏం జరిగింది అంటే కట్ చేసి చూస్తే ఆ కొరింథీ సంఘంలో ఏమొచ్చిందంటే డివిజన్స్ అనేది వచ్చాయి, గొడవలు వస్తూ ఉన్నాయి, విభేదాలు వస్తూ ఉంటున్న పరిస్థితులలో బాధతో ఆ కొరింథీయులకు ఈ పత్రిక రాశాడు ఆయన. మీ దగ్గరికి నేను ఎలా వచ్చానో తెలుసా? ఒంటరిగా వచ్చాను. నేను ఒంటరిగా వచ్చినప్పుడు కొద్దిగా ఒక్కొక్కళ్ళు పరిచయం అవుతూ ఉన్నారు. నేను మీ దగ్గర డేరాలు కుట్టుకుంటూ అనేక దినములు నేను పని చేసుకుంటూ మీకు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాను. ఎన్ని రోజులు తిన్నానో, ఎన్ని రోజులు పస్తులున్నానో నాకే తెలుసు. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రతి అవసరత పట్టించుకున్నాడు. దేవుడు నన్ను పోషిస్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి అనేది దిగజారిపోతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఫిలిప్పు సంఘం నుంచి శీల తీసుకొని వచ్చి ధనం ఆయన చేతుల్లో పెట్టి, ఫిలిప్పు సంఘం వాళ్ళు మీకు ధనం ఇచ్చారండి, మీరు ఇంకా డేరాలు కుట్టుకోవటం మానేయండి, దేవుని యొక్క సువార్తను ఈ ధనంతో మీరు ఏం చేయాలి అని అంటే మీరు పరిచర్య స్టార్ట్ చేయండి. అప్పుడు పౌలు గారు అనుకున్నారు, అమ్మయ్య దేవుడు నా అవసరతలు తీరుస్తున్నాడు, దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. వేరొక సంఘాన్ని ఏం చేశాడు అనంటే వాళ్ళని ప్రేరేపించి ఆ డబ్బులు నాకు పంపించాడు. ఇప్పుడు నేనేం చేయాలి అనంటే ఈ డబ్బులతోనూ దేవుని యొక్క పరిచర్యను నేను చేయాలి. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు పరిచర్య చేయటకే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడిని అయితిని. నాకు ఇప్పుడు ఏం ఫీలింగ్ వస్తుందో తెలుసా? అనవసరంగా వాళ్ళ డబ్బు అక్కడ ఉంటే ఏదో దొబ్బుకొని వచ్చినట్టు ఫీలింగ్ ఉంది ఇప్పుడు నాకు. రీజన్ ఏమిటి అని అంటే మీకు విభేదాలు ఉన్నాయి.
ఒకప్పుడు మీరు ఐక్యంగా ఉండటం వల్ల అనేక మంది వచ్చారు, అనేక మంది నమ్మి బాప్తీసం తీసుకున్నారు, దేవుని యొక్క రాజ్య సువార్త అనేది జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈ మాట ఎందుకన్నాను అని అంటే, ఎప్పుడైతే ఆ తిమోతిని చూశాడో, ఎప్పుడైతే ఈ శీలను చూశాడో, వాళ్ళు ఎప్పుడైతే కొంచెం డబ్బు తీసుకొని వచ్చారో అప్పుడు అనుకున్నాడు, అమ్మయ్య తిమోతి నువ్వు కూడా వచ్చావా, అమ్మయ్య శీల నువ్వు కూడా వచ్చావా, మనందరం ఉన్నాం, సరే మనందరం కలిసి ఏం చేద్దాం, సహవాసంగా ఉండి మనం ఏం చేద్దామంటే దేవుని యొక్క రాజ్య సువార్తను మనం ప్రకటిద్దాం. మనం ఏం ప్రకటిస్తున్నాం? మన ద్వారా బయటికి వచ్చే అవుట్పుట్ ఏంటి? దేవుని యొక్క వాక్యం బయటకు వస్తుందా, లేకపోతే వేరేదైనా వస్తుందా? దేవుని యొక్క సువార్త కొరకు మనం పాటుపడుతున్నామా, మరి వేరే దాని కొరకు మనం పాటుపడుతూ ఉన్నామా? కనుక ఇక్కడ ఎప్పుడైతే సహవాసము అనేది ఇక్కడ ఏర్పడిందో, ఒకటే చెప్తున్నాను, చర్చ్ ఈజ్ నాట్ ఎ వన్ మ్యాన్ షో. ఒంటరిగా దేవుని యొక్క పరిచర్య చేయటం అనేది చాలా కష్టం. అందుకని అపవాది ఏం చేస్తాడు అంటే లింకులు పెడతా ఉంటాడు, డివైడ్ చేస్తూ ఉంటాడు. ఈ సంఘం ఎప్పుడైతే అప్పుడు అపోస్తుల కార్యాలలో స్టార్టింగే వాళ్ళు ఎప్పుడైతే చర్చ్ స్టార్ట్ చేసేసుకున్నారో 2 గొడవలు వచ్చేసాయి. ఎవరికి? హెబ్రూ భాష మాట్లాడే వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు. వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు భాషలో మాట్లాడుకుంటూ ఉంటుంటే ఎవరికో ఒక తెక్కలేసింది, ఆ భాష అర్థం కాక అక్కడ చూసావా మనల్ని ఏదో తిడుతుంది అంతే. వైజ్గా ఆలోచన చేయటం అనేది లేదు. వాళ్ళ భాషలో మనల్ని తిడుతుందా అనుకొని వీళ్ళ భాషలో ఆమెను తిట్టింది. చిలికి ఏమైపోయింది చర్చిలో, ఏదో అంటారుగా గాలివాన వచ్చింది, భస్మం అంది. పెద్ద గొడవ వచ్చేసరికి వామ్మో మీకు దండం పెడతానరా, వీళ్ళకంటూ ఒక లీడర్స్ని పెట్టాలనుకొని 7 నాయకులను ఆ దినాన్ని ఏర్పరచిన పరిస్థితులకు వచ్చాయి. కొరింథీ సంఘం కూడా అంతే, చాలా బాగుంది, అన్ని సమస్త విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉన్న వీళ్ళు తర్వాత ఏం జరిగిందంటే, ఏంటి మీరు అపోల్లో వాడు అంటున్నారంట కదా, కొంతమంది కేఫా వాడు అంటున్నారంట కదా, కొంతమంది పౌలు వాడును అంటున్నారంట కదా, కొంతమంది క్రీస్తు వాడును అంటున్నారంట కదా. ఎన్ని భాగాలు డివైడ్ అయిపోయినాయి? ఇప్పుడు 2 నుంచి 4 అయిపోయినాయి. మాది బ్యాచ్. రాను డివిజన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, ముక్కలుగా అయిపోతూ ఉన్నాయి. అక్కడ సహవాసం అనేది ఉండదు. కనుక సహవాసం ఎప్పుడైతే అక్కడ ఉందో అప్పుడు తను గమనించాడు ఏమిటి అని అంటే, దేవుని తోడు ఉంది. ఎక్కడ అయితే సహవాసము అనేది ఉంటుందో, ఎక్కడ అయితే ఏక మనస్సు అనేది ఉంటుందో, ఎక్కడైతే ప్రతి కుటుంబము కలుసుకొని దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉంటారో ఆ సంఘంలో దేవుని తోడు అనేది ఉంటుంది. మనం బలహీనులం, మనం తెలియకుండానే మనం ట్రాప్లో పడిపోతూ ఉంటాం. మనకు తెలిసి కాదు, మన శరీరంలో ఉన్న గర్వాన్ని బట్టి మనం కాదు, మనకు తెలియకుండా అమాయకంగా, చాలా అమాయకంగా గొర్రెలాంటి స్వభావం కలిగిన వ్యక్తులం కనుక మనకు తెలియకుండానే అపవాది యొక్క ట్రాప్లోకి మనం పడిపోతూ ఉంటాము. దేవుణ్ణి మనం అడుగుదాం, ఏమిటి అని అంటే, దేవా మన సంఘాల గురించి మనం ప్రార్థన చేసుకుంటుందాం. రేపు మనం రామచంద్రపురం దగ్గర ఆ గరివొడ్డు అనే ప్రాంతానికి మనం వెళ్తున్నాం. ఒక్క ఫ్యామిలీ ఆపర్చునిటీ ఇచ్చింది. ఒక్క ఫ్యామిలీ ఎప్పుడైతే ఈ అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఇంటి పక్కన అక్కడ సమాజ మందిరపు యొక్క అధికారి ఎలాగైతే ఆకర్షించబడ్డాడో, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ గారు ఆకర్షించబడ్డారు. ఆయన పిలిచి మా ఊర్లో మీటింగ్ పెట్టండి అని అన్నాడు. ఇదొక్క అవకాశం చాలదా? మనం ఎప్పుడైతే సహవాసంగా అక్కడికి వెళ్తామో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మనం అక్కడికి వెళ్తామో దేవుడు తన ద్వారాలు తెరుస్తాడు. కనుక
సహవాసంగా ఎప్పుడైతే ఉన్నామో అక్కడ ఏం జరిగింది అని అంటే దేవుని తోడు ఉంది అని తాను అక్కడ గమనించాడు. దాని తర్వాత 4వ పాయింట్ ఏమిటంటే పవర్. ఏమని చెప్పాను? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నడిపింపు అనేది ఎప్పుడైతే ఉంటుందో దేవుని తోడు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని తోడు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ఉంటుందా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు కాకుండా మన ఓనుగా మనము మన అడుగులు స్థిరపరచుకుంటూ మనం వెళ్తూ ఉన్నామా? చూడండి, ఈ 18వ అధ్యాయము 5వ వచనంలో చూడండి అక్క. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉండెను. చాలండి, దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉండేను అన్న మాట గమనించండి. ఏముంది అనంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు. పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచూ ఉండెను. అంత ధైర్యంగా నేను చెప్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటున్నాడు పౌలు గారు. భయం వచ్చాను. ఇక్కడ మనుషులు చూస్తుంటే కొంచెం తేడాగా ఉన్నారు. వామ్మో, వీళ్ళకి మనం చెప్పేది ఏంటి అనుకుంటూ ఉన్నాడు. చెప్పాను కదా, కొరింథీయులు ఎవరు ఉన్నారు? తత్వవేత్తలు ఉన్నారు. వాళ్ళకి ఒకటి చెప్తే తలకాయకేస్తే కాలికేస్తారు, కాలికేస్తే తలకాయకేస్తారు. వాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. అన్నీ మాకు తెలిసే అనుకున్న వాడితో మనం ఏం చెప్పలేము. కానీ ఆ రోజు ఏం చేశాడు అనంటే దృఢముగా ఏం చేశాడు ఆయన? దేవుని యొక్క వాక్యాన్ని దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉండెను. వాక్యమును మళ్ళీ చదువుతున్నాను చూడండి. పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉండెను. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఇది జరిగిందో, ఆత్మ నడిపింపు అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ అమ్మయ్య దేవుని తోడుంది అనుకున్నాడు. ఆత్మ నడిపింపు ద్వారా ఏం జరిగింది అనంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు తీతియు, యుస్తు, క్రిస్పు, దాని తర్వాత అనేక మంది కొరింథీలో ఉన్న పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ వస్తూ ఉన్నప్పుడు అర్థమైందంటే అమ్మయ్య ఇంత శక్తితో, ఇంత ప్రభావంతో, ఇంత దృఢంగా నేను చెప్పగలుగుతున్నాను అని అంటే దేవుని తోడు నాకుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 Thessalonians 1:8, 1:8 చూడండి. చాలండి. వీళ్ళ ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు మాసిదోనియాలోను అఖాయాలోను ఈ కొరింథీకి సమీపంగా ఉన్న పట్టణాలు సౌండింగ్ చర్చ్ అని అంటారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చాలా దృఢంగా, బలంగా చెప్పిన సంఘాలు. మనం నిజంగా ప్రార్థన చేసుకుందాం, గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవా, మా సంఘాలు ఇలాగ ఉండాలి. ఏదో గొప్ప కోసం కాదు, ఫేమస్ అవ్వాలి, భారతదేశంలో మేడగది సహవాసం బాగా ఫేమస్ అవ్వాలి అని కాదు. ఒకటి ఏమిటి అని అంటే దేవుని యొక్క రాజ్య సువార్త అనేది చాలా దృఢంగా, బలంగా బయటికి వెళ్ళాలి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, సహవాసము అనేది ఉండాలి. సహవాసం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ఉంటుంది. కనుక ఆత్మ నడిపింపు కొరకు వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మ నడిపింపు మీ సేవకులకు అనుగ్రహించండి ప్రభు అనుకుంటూ మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. కనుక ఎప్పుడైతే ఈ ఆత్మ నడిపింపు అనేది ఉందో అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే దేవుని తోడు ఉంది. దేవుని తోడు లేకపోతే గాలి పోయింది దానికి వెళ్తే. దేవుని తోడు లేకుండా ఒకవేళ తలాంతుల ద్వారా వాక్యాలు చెప్పినా కూడా, ఎంత వాక్యాతుర్యంతో చక్కగా చెప్పినప్పటికీ కూడా చూడటానికి చాలా బాగుంటుంది, మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు ప్రజలందరూ. కానీ ఆత్మల యొక్క కార్యము అనేది జరగదు.
చూస్తుండగానే దేవుడు కట్ చేసేస్తారు వాళ్ళని. ఆ విషయం వేరు. కానీ దేవుని తోడు అనేది మనకుంటే, దేవుడు కార్యం చేసుకుంటూ వెళ్తున్నాడు అనంటే ఏం జరిగిద్ది అంటే సంఘము అనేది విస్తరిస్తూ ఉంటుంది. ఆలోచన చేద్దాం, సంఘం విస్తరించకపోవటానికి గల కారణం ఏంటి? ఒకవేళ నేను కావచ్చు, ఒకవేళ మీరు కావచ్చు, లేకపోతే మనం అందరములో ఉన్న మన బలహీనతలు అనేది కావచ్చు. కనుక దేవుని యొక్క నడిపింపు కొరకు మనం కనిపెట్టాలి. చివరిది చెప్పాను కదా, ఏంటి? 9వ వచనం, ప్రామిసెస్ అంటే దేవుని యొక్క వాగ్దానాలు. ఏమిచ్చాడు వాగ్దానం ఆయనకి? నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు. బాగుందన్నమాట. నో బడీ విల్ హర్ట్ యూ, మెనీ పీపుల్ విల్ బి సేవ్డ్. నాకు బహుజనం ఉన్నది అన్న దగ్గర అర్థం ఏంటంటే అప్పటికి ఎవరు లేరు, అప్పటికి ఆయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు? అక్కడ వాక్యమే లేదు కదా. కానీ భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు కనుక నువ్వు వెళ్ళు, మాట్లాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఎలాంటి హాని జరగదు, అక్కడ నాకు బహుజనం ఉన్నది అని అంటే రక్షించబడాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అనంటే నేను నిర్ణయించుకున్న వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు అనంటే నా ప్రణాళికలో ఉన్నవాళ్ళు. మనకు తెలియదు ఎవరు దేవుడు నిర్ణయించుకున్నాడో, దేవుని యొక్క పిలుపు ఎంతమందికి ఉందో, దేవుని యొక్క ప్రణాళికలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మనం ఆయన కొరకు నిలబడి దేవుని తోడును ఆశ్రయించి ఎప్పుడైతే నమ్మకంగా మనం నిలబడతామో మనకు బహుజనము అనేది దేవుడు సమకూరుస్తాడు. కనుక ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అలానే సేమ్ ఈ పౌలు గారికి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు చేశాడు, మోషేకు చేశాడు, యెహోషువకు చేశాడు. వీళ్ళందరూ దే ఆర్ పర్సనల్, ఎలోన్, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో కట్ చేసి చూస్తే కొన్ని వేల మంది ఆ కుటుంబాల నుంచి బయటికి వచ్చారు. వాళ్ళని ఎంత చక్కగా దేవుడు వాడుకున్నాడు. రీజన్ ఏమిటంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడు. ఇందాక చూసాం కదా, యెషయా గ్రంథం 41:10 మనం చూసాం కదా, నేను నిన్ను ఆదుకొందును అన్నమాట. ఏముందక్క మరోసారి చదవండి. అయితే అవన్నీ ఆ భాగం అంతా చదవండి. దేవుని యొక్క వాగ్దానం మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 41:10 భవితక్క చదవండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాగ్దానాలు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుడు ఇన్ని రకాలుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏం చెప్పాను? 1 పర్సన్ అంటే వ్యక్తిగతంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 2 ప్రావిడెన్స్ అంటే దేవుడు మనల్ని పట్టించుకోవటం ద్వారా, దేవుడు పోషణ ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 3 పీపుల్ అంటే దేవుడు ప్రజలను సమకూర్చినప్పుడు సహవాసం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 4 పవర్ అంటే ఆయన శక్తి, ఆత్మ నడిపింపు అనేది మనకుంటే దేవుడు మనకు తోడు ఉన్నాడు అని లెక్క. 5వది దేవుని వాగ్దానాలను మనం కైవసం చేసుకుంటే, దేవుని యొక్క వాగ్దానాలు మనం పదే పదే మనం గుర్తు చేస్తూ ఉంటే, దేవా ఇలా అన్నావు కదా, నువ్వు ఇలా తోడుంటా అన్నావు కదా, నీ దక్షిణ హస్తం చేత, నీతి అని దక్షిణ హస్తం చేత నాకు సహాయం చేస్తా అన్నావు కదా, అవే మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను అని వాగ్దానాలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో, మన నోటు ఉంటాయో, ఎప్పుడైతే ఆ వాగ్దానాలు పెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మాట తప్పుడు, ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. సమస్తమైన దుష్కార్యములో నుండి ఆయన మనల్ని తప్పించి పరలోకములోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. అటు విధంగా దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి.
ప్రభు బలలో మనం చేయగలుగుతాం.